ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా రాశి బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి. సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని. ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్, ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి, ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలా నవగ్రహాలకి 9 రకాలుగా ఉంటుంది. అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం. మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే, ఏ రోజు మీరు కనుక ట్రై చేస్తే కుదురుతుంది, అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గోసేవ చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా నేను మీకు చెప్తాను వన్ బై వన్గా. ఇప్పుడు మనం చంద్రుడికి సంబంధించింది అంటే, చంద్రుడికి సంబంధించిందంటే ఏమిటి అంటే, మీకు గనక పనులు ఆగిపోయాయి, మూమెంట్ అంటారు. మూన్ అంటే ఏంటంటే మూమెంట్, ప్రయాణం కావచ్చు, ఏదైనా ఒక పని ఆగిపోవడం కావచ్చు. ఇట్లాంటి మూమెంట్స్ని అన్నిటినీ కూడా ముందుకు జరిపే వాళ్ళు ఎవరంటే చంద్రగ్రహం. ఇప్పుడు మరి ఈ చంద్రగ్రహానికి సంబంధించింది ఏ పరిహారం చేసుకోవాలి? చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. 2.5 డేకి ఒక రాశి నుంచి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ చంద్రుడికి సంబంధించిన పనులు మీకు అవ్వాలి అంటే ఏ రోజుల్లో చేస్తే అవుతుంది? చంద్రుడికి సంబంధించిన పనులు ఇప్పుడున్న కండిషన్స్లో ఎప్పుడెప్పుడైతే బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇప్పుడున్న కండిషన్స్లో మీకు మూమెంట్ రావాలి అంటే, పర్టికులర్గా అశ్విని నక్షత్రం రోజు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం రోజు మీరు ఏదైనా పనులు ప్రారంభించినట్లయితే మొదలవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూలా నక్షత్రం అంటే మీకు సంపత్తారవుతుందా, విపత్తారవుతుందా, క్షేమతారవుతుందా, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మూమెంట్ అయ్యేటువంటి విషయాలు. మూలా నక్షత్రము లేదా పూర్వాషాఢ నక్షత్రము లేదా మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు, సోమవారాలు కూడా ముందుకు కదులుతాయి. కానీ పొరపాటును కూడా ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ పరంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయాణాలకు సంబంధించినవి కావచ్చు, మారడం కావచ్చు, మార్పుకు సంబంధించినటువంటివి ఏవైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో అవి పొరపాటును కూడా మీరు ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, ఈ రేవతి, ఈ 5 నక్షత్రాల్లో మీరు పొరపాటును కూడా ప్రయాణానికి సంబంధించినవి మూమెంట్స్ తీసుకోకండి. అదేవిధంగా చంద్రుడు అంటే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన కారకుడు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు కానీ ముందుకు కదలట్లేదు, ఈ రోజుల్లో చేయండి. చంద్రుడు అంటే మనస్కారకుడు. మనసు అస్సలు బాగాలేదండి, నా రాశి ఏంటో నా నక్షత్రం ఏంటో తెలియదు కానీ నా మనసు బాగుండాలి అని అనుకొని ఆరాధించేటువంటి వారు, అంటే ఆలోచించేటువంటి వారు ఏ దేవత ఆరాధన చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అమ్మవారి యొక్క నామాల్లో ఓం మనస్వినియే నమః లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామాన్ని చక్కగా కూర్చొని మెడిటేషన్లో ఉండి చేయండి. మెడిటేషన్లో ఎలాగా? కళ్ళు మూసుకొని మీ దృష్టి అంతా ఇక్కడ పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఓం మనస్వినియే నమః, షార్ట్ ఫామ్. లేదు ఇంకొంచెం బాగా చేసుకోగలను, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అంటే దాని అర్థం ఏమిటి అంటే, అమ్మవారి యొక్క నుదుటి భాగము అర్ధచంద్రాకారంలో ఉంది అని దాని అర్థం లలితా సహస్రనామాల్లో. అలాగే బియ్యము దానంగా ఇవ్వచ్చు, తినేటువంటి పదార్థాలు అన్నము దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ మానసిక స్థితి ఏదైతే ఉందో చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే గోవులకి ముల్లంగి తినిపించండి. మరియు శివాలయం ఏదైనా ఉంటే చక్కగా చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళి శివుడి మీద వేయండి చక్కగా ఓం నమః శివాయ అనే మంత్రంతో. ఖచ్చితంగా మీ మూమెంట్స్ అంటే మీ కదలికలు, మీరు ఏవైతే ఆగిపోయాయి అనుకున్నారో అవన్నీ కూడా ముందుకు కదులుతాయి. ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తానండి మీకు. ఏమిటది అంటే, ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ, అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది వింటుంది, నాతో కనెక్ట్ అవుతుంది.
నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను, ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ. ఏదో ఒక రోజు చేసాము, రెండో రోజు మర్చిపోయాము, మానేసాము, మళ్ళీ మూడో రోజు చేసాము. ఇలా చేస్తే మీరు చేసిన రెమెడీ అంతా కూడా వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం జిమ్కి వెళ్తాం, రెగ్యులర్గా వెళ్తున్నాం, మనము రోజు వెళ్తున్నాము, ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్కి కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది, మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా నేను 2 రోజులు వెళ్తున్నానండి, మళ్ళీ 3 రోజులు మానేస్తాను, మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను, 10 రోజులు మానేస్తానంటే మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో. అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది, చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమంటే నేను పలానా రెమెడీ స్టార్ట్ చేశాను కానీ మాకేదో మైల్ వచ్చింది, అదైంది ఇదైంది, అప్పుడు ఏం చేయాలి? డోంట్ వర్రీ, ఆ కొన్ని రోజులు ఆగి ఆ 11 రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు. 4వ పాయింట్ ఏంటంటే, ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఇలా మధ్యలో మైలు రావడం కాకుండా పోయిన నెలే మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు, సంథింగ్ ఇలా అయింది, గతించారు, ఇప్పుడు చేయొచ్చు అని అడుగుతుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దానికి కూడా 11 డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు. రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ, ఇంట్లో దీపారాధన చేయడం కానీ, గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు. చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు, ఇది చాలా రాంగ్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులు అయితే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు. అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి. మీకు రవికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ. రవి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు? ఫాదరు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెద్దలు, డాక్టర్స్, వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుంది, రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్, ఇక్కడ మీరు ఈ రెమెడీకి సంబంధించింది ఇది పాడు చేసేసుకుంటున్నారు, ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు, సో ఇది కనెక్ట్ అవ్వదు. అలాగే చంద్రుడికి సంబంధించి చేస్తున్నప్పుడు ఏంటి, ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు, మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది. అదేవిధంగా కుజుడికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ, అలాంటప్పుడు గొడవలు పెట్టుకోకూడదు. బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు, గాసిప్స్ చేయకూడదు. గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు, గురువుల్ని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు. ఆ మాస్టర్ అట్లాగా, ఈ మాస్టర్ ఇట్లాగా, అంటే ఎనీథింగ్ గురువు గుత్వంలో ఉండవాళ్ళు. మనం ఒక్కోసారి మన పిల్లలకి సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం, ఆయన సరిగా చెప్పడు, ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం. మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలియదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు, స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు. ఇంట్లో భార్యతో కావచ్చు, చెల్లితో కావచ్చు, అక్కతో కావచ్చు, లేకపోతే ఒక స్త్రీమూర్తితో కావచ్చు, ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు. ఏమవుతుంటుంది అంటే, నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు, చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్. బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పనిచేయదు. అదేవిధంగా సాటర్న్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కిందన పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ మీ కిందన పనిచేసే వాళ్ళు, సాటర్న్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కిందన పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పనిచేయదు. అలాగే రాహుకి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి నీతిగా ఉండాలి. కేతువుకి సంబంధించి చేసేటప్పుడు మీరు వెళ్ళేటువంటి గుడి, గోపురము, ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏ రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది చేసుకుంటూ మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.